చేతికందొచ్చిన కొడుకు ఒక్కసారిగా కళ్ళ ముందు నుంచి మాయమైపోయి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అని తెలిస్తే ఆ తండ్రి గుండె ఎంత బరువెక్కుతుంది. అది కూడా కన్న తల్లి ఒక 20 ఏళ్ల క్రితం చనిపోయింది, తల్లి లేని పిల్లాడని చెప్పి తనే తల్లిగా మారి అమ్మగా తనని అన్నీ చూసుకొని తను ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి తనని లండన్కి పంపించి మరి తనని ఎంబీఏ చదివిస్తున్నాడు. ఎంబీఏ కంప్లీట్ అవ్వొస్తుంది, ఇంకొక సంవత్సరంలో కంప్లీట్గా నా కొడుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెట్ అయిపోతాడు, నన్ను బాగా చూసుకుంటాడు అని ఒక ఆనంద ఉత్సాహంలో ఉన్న ఒక తండ్రికి ఆఖరికి శోకమే మిగిలిందని చెప్పొచ్చు. ఏపీకి చెందిన ఒక యువకుడు లండన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన అభిషేక్ 2023లో ఎంబీఏ చదవడానికి అని చెప్పి లండన్కి వెళ్ళారు. క్రోయిడాన్ అనే ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈయన ఎవరి కొడుకో తెలుసా? ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆస్కార్ రావు కుమారుడే ఈ అభిషేక్. అయితే ఆస్కార్ రావుకి మరొక విషాదమైన విషయం ఏంటంటే ఆయన భార్య ఒక 20 ఏళ్ల క్రితమే అంటే 2006లోనే ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి అన్నీ తానై తన పిల్లల్ని పెంచుకున్నాడు. ఆస్కార్ రావుకి 3 పిల్లలు, 2 కూతుళ్ళు, 1 కొడుకు. సో ఈ 1 కొడుకు కూడా లండన్కి వెళ్ళాడు ఒక 2 years బ్యాకే. సో అభిషేక్కి నాన్నకి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. సో ఉన్నది ఒక్కడే నాన్న, తల్లి కూడా లేదు. సో తనతోనే అన్ని షేర్ చేసుకునేవాడు. అలాంటిది అభిషేక్ ఇప్పుడు కళ్ళ ముందు లేడు. అభిషేక్ ఎప్పుడు తన నాన్నతో చెప్తూ ఉంటాడంట, నాన్న అమ్మ కూడా లేదు, అక్క వాళ్ళు సిస్టర్స్ కూడా దూరంగా ఉంటున్నారు, ఎవరి జాబ్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరకు వచ్చేయి నాన్న, నిన్ను చూసుకుంటాను, లండన్కి వచ్చేసేయి, నువ్వెందుకు అక్కడ ఒక్కడవే ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేయి, నేను చూసుకుంటా అని ధైర్యంగా పిలిచేవాడంట. ఉద్యోగం మానేసి లండన్ వచ్చేయి నాన్న అంటూ ఆ కొడుకు తండ్రితో అన్నాడట. తండ్రిని లండన్ రమ్మంటూ ఎంతో కాలంగా అడుగుతూ వచ్చిన అభిషేక్ ఇంతలోనే ఈ విషాదాన్ని మిగిల్చి తండ్రిని ఒంటరివాడు చేసి వెళ్ళిపోయాడు. ఆస్కార్ రావు అగిరిపల్లి పిహెచ్సిలో సిహెచ్ఓగా అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆస్కార్ రావు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐఎన్టీయూసీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శిగా చాలా మందికి సుపరిచితమే రాష్ట్ర వ్యాప్తంగా. ఆయనకు ఇందాక చెప్పినట్టుగానే 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆస్కార్ రావు సతీమణి రాధిక 2006లో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అప్పటి నుంచి 3 పిల్లల బాగోగులన్నీ కూడా తనే ఒంటరిగా చూసుకున్నారు, బాగా చదివించారు. ఇప్పుడు ఆ 2 కూతుర్లు కూడా డాక్టర్లుగా స్థిరపడ్డారు. కుమారుడు అభిషేక్ ఒక్కడే నేను డాక్టర్ కాను, నేను బిజినెస్ చేస్తానని చెప్పి ఎంబీఏ చదువుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు లండన్కి. ఇంకా అభిషేక్ చదువు పూర్తి చేసేసి పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నాడు ఇప్పుడు. అంతా బాగుంది అని అనుకున్న టైంలో తను ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక చోట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. డుపాస్ హిల్స్ టెరాస్లో అభిషేక్ ఉంటున్న ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు చెలరేగాయి. సో ఆయన ఉన్న అపార్ట్మెంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఫ్లోర్కు మొత్తం మంటలు, పొగ వ్యాపించాయి. ఈ ఘటనలో అభిషేక్ తన వయసు జస్ట్ 28 సంవత్సరాలే, తన ప్రాణాలు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 2 కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళిద్దరు కూడా. ఈ గాయపడిన వాళ్ళలో కూడా ఒకరు తెలంగాణకు నిజామాబాద్కు చెందిన కామినేని సాయి శ్రీకర్. సో ఇతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది అని చెప్తున్నారు. మరో వ్యక్తి ఎవరు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.